సైదాపురం మండలంలో హై టెన్షన్ నెలకొంది. సబ్ డివిజన్లోని పలువురు పోలీసులు, ఉన్నతాధికారులు, పోలీస్ దళాలు భారీగా సైదాపురం చేరుకుంటున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైన్ల వద్దకు వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే క్రమంలో చాలా కాలం తర్వాత రంగప్రవేశం చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్రమ మైనింగ్ పై పోరాటానికి సిద్ధమని, అక్రమ మైనింగ్ ఆపకుంటే 5 రోజుల్లో నేరుగా మైన్ల వద్దకే వచ్చి నిరసన తెలుపుతానని చెప్పటం, దీనికి కౌంటర్గా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అనిల్ జైలుకు పోయేందుకు టైం దగ్గర పడిందని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోని అనిల్ మరోసారి 5 రోజులు అవసరం లేదు, అక్రమ మైనింగ్ జరిగే చోటుకు నేరుగా ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో నెల్లూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆత్మకూరు సబ్ డివిజన్లోని సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు సమీప పోలీస్ స్టేషన్ అధికారులతో పాటు ప్రత్యేక దళాలను కూడా తరలిస్తున్నారు. దీంతో ఏ క్షణం ఏమవుతుందోనని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అనిల్ కుమార్ యాదవ్ కదలికలపై పోలీసుల నిఘా ఉంచారు. ఇంటెలిజెన్సీ విభాగం అనిల్ నివాసం చుట్టుపక్కల సంచారం చేస్తోంది. అనిల్ ఒక పథకం ప్రకారం సైదాపురం అక్రమ మైన్స్ దగ్గరకు వెళ్లే అవకాశం ఉందని పోలీసుల అంచనా. అనిల్ మాత్రమే తన ఇంటి నుంచి బయలుదేరి చుట్టుపక్కల నుంచి మరో 200 మందితో ఏ క్షణంలోనైనా సైదాపురం మైన్స్ దగ్గరకు చేరుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అనిల్ మాత్రం నెల్లూరు ఇస్కాన్ సిటీలోని తన నివాసంలోనే ఉన్నారు. పోలీసుల అంచనాలకు అందకుండా అనిల్ సైదాపురం వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో అనిల్ నివాసానికే పరిమితమైనట్టు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ ఆదేశాలు లేకుండానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైదాపురం మైన్స్ పై పోరాటానికి దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఒకవైపు, మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాటల్లో కూడా స్పష్టం చేశారు. అక్కడ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి రావటం లేదని, అనిల్ కుమార్ యాదవ్ అక్కడికి వెళ్తానని చెప్తున్నారంటూ ముక్తాయింపిచ్చారు. దీంతో వైసీపీలో సైదాపురం మైన్స్ పై మడత పేర్చి ఉన్నట్టు తెలుస్తోంది.